దేవుని ఉన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరం మార్చి నెల 28వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకు అంటే మనము ఆయనలో ఉండేందుకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మనలను పిలిచి ఆయనలో ఆయన పిల్లలుగా ఆయన వారసత్వాన్ని ఆయన ఆలయంగా ఉండుటకును, క్రీస్తు శరీరంగాను క్రీస్తు ఇల్లుగాను ఉండేందుకు మనల్ని పిలిచాడు. ఇప్పుడు పిలుపుకు తగిన రీతిలో జీవించాలని మనలను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రత్యేకమైన సొంత సంతానంలాగా ఎప్పుడు కూడా మనం ప్రవర్తిస్తూ ఉండాలని, మనం క్రీస్తులో ఏమై ఉన్నామో ఆ ఘన సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేవుని వెలుగులో జీవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించాలి అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ ఐక్యతను కలుగు చేస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. చాలా మంది వ్యక్తిగతంగా కుటుంబాల్లో సమాధానం లేదు. ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా మనస్పర్ధలు, ఏవో ఎందుకో తెలియకుండా గలిబిలి. కారణం ఏంటి అనంటే దేవుని ఆత్మ వారింటికి సమాధానం ఇవ్వలేదు. కారణం అక్కడ ఉండవలసినటువంటి దేవుని ప్రేమ లేదు. ద్వేషం ఉంది, కోపం ఉంది, ఒకరి పట్ల ఒకరికి తెలియని అసహ్యత ఉంది. అందుకే ప్రేమ కలిగి ఒకరినొకరు సహించాలి అని. కొంతమంది ఒక మాట సహించలేరు, ఒక చిన్న దెబ్బ సహించలేరు. అలాంటి వారు సహించాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచాడే దేవుడు. ఆ పిలుపును బట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండాలని. ఎలా ఉండాలి? దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో ఉండాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. సంఘం దేవుని స్వరక్తము చేత సంపాదించిందే కనుక సంఘం తెలుసుకోవలసిన కొన్ని అతి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే, మనకి శరీరం ఒక్కటే ఉంది, అలాగే ఆత్మ కూడా ఒక్కడే ఉన్నాడు. అలాగే పిలుపు విషయమైనటువంటి నిరీక్షణ కూడా ఒకటే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిసం కూడా ఒకటే. 2-3 విశ్వాసాలు లేవు. 2-3 మీద విశ్వాసం ఉంచవలసిన పని లేదు. కేవలము యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచవలసిన వారముగా ఉన్నాం. బాప్తిస్మం కూడా ఒకటే. కొన్ని బోధలు, అబద్ధ బోధలు, రెండోసారి బాప్తిస్మం తీసుకోవాలని, మొదటి బాప్తిస్మము కరెక్ట్ కాదని,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీసం చెల్లదు, యేసు నామమునే బాప్తీసం తీసుకోవాలని అబద్ధ బోధలు చేస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి చదివితే యేసు ప్రభువు వారు అంటారు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి, అందరూ నా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మ ఇవ్వండి, నేను మీకు ఏమేం చెప్పానో అవన్నీ వాళ్ళకి చెప్పండి అన్నాడు. సదా తోడై ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోమంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ మాటలు చెప్తే బుద్ధిహీనుడు, బుద్ధి లేని కంచరగాడిదలు లాంటి వాళ్ళు మళ్ళీ బాప్తిసం తీసుకోవాలంటారు. అది చెల్లదు అంటారు. పెళ్లికి బాప్తిసం తీసుకుంటే కుదరదు అంటారు. తెలియకుండా బాప్తిసం తీసుకుంటే కుదరదు అంటారు. పశ్చాత్తాపం లేకుండా బాప్తిసం తీసుకోకూడదు అంటారు. అసలు నువ్వెవడు చెప్పడానికి పెళ్లికి బాప్తిసం తీసుకోకూడదా? పెళ్ళనే సందర్భంలో బాప్తిసం తీసుకుంటే తప్పేంటి? మారు మనసు లేకుండా అంటే ఎవడు తీసుకుంటాడు? చెప్తారుగా, యేసుప్రభు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన నీకోసం వచ్చాడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నీకోసం మరణించాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అన్ని ప్రమాణాలన్నీ ఒప్పుకుంటారుగా. మరి ఇంకేంటి అక్కడ స్పెషలు? అంటే తీసుకున్న సందర్భము నీకు సరైనది కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించబడితే ఆయన అంగీకరిస్తే చెరసాల అధిపతి ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? వాళ్ళ కుటుంబం ఎప్పుడు బాప్తిసం తీసుకుంది? అర్ధరాత్రి కాదా? ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఆ నపుంసకుడు ఉన్నాడే, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? దారిలో పిలుపు వాక్యం చెప్తే దారిలో బాప్తిసం తీసుకోలేదు. ఏదో ఒక సందర్భంలో ప్రభుని తెలుసుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతావు అని చెప్పాడు ఆయన. మరి రక్షణ నువ్వెవడవే ఆపడానికి? సమయం సందర్భం అవసరం లేదు బాప్తిసం తీసుకోవడానికి. జనవరి 1కే తీసుకోవాలి, ఉపవాస కూటాలకు తీసుకోవాలి. ఎవడు చెప్పింది? ప్రతిరోజు తీసుకోవచ్చు. ఎప్పుడు నీకు మారు మనసు కలిగితే అప్పుడు బాప్తిసం ఇవ్వచ్చు. ఒక్కసారి బాప్తిసం, అది ఎప్పుడైనా పర్వాలేదు. బాప్తిసం అనేది దేవునికి దగ్గర చేస్తుంది, నిత్య జీవం పొందుటకు యోగ్యునిగా చేస్తుంది, రక్షణ వాడు ఎక్కిన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అందరికీ తండ్రి అని దేవుడు కూడా ఒక్కడే అని చెప్తున్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నాడు అని. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఉచిత కృపను పొందుకొనుటకు అందరూ అర్హులుగా దేవుడు చేశాడు మనని. ఆయన మరణించినప్పుడు ఆరోహణమయ్యాడట, చెరను చెరగా తీసుకుని పోయాడు అని. ఎక్కడికి పోయాడు అనంటే ఆయన భూదిగంతములకు వెళ్ళి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన మరణించిన తర్వాత ఆ చెర అనగా అప్పటి వరకు ఎవరైతే మరణించి ఉన్నారో వారందరూ కూడా పరదేశిలో ఉన్నారు. ఆ పరదేశిలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను పరిచయం చేసుకుని అక్కడ రక్షణ కార్యం ప్రకటించబడగలిగినట్లుగా 3 దినాలు ఆయన పరదేశిలో ఉన్నారు. మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. చెరను చెరగా తీసుకుని భూ దిగంతములకు వెళ్ళి ఉన్నారు అని. చాలా మంది పైకి వెళ్ళాడంటారు, కానీ బైబిల్ ఎక్కడ ఏం చెప్తుంది? ఆయన భూమి యొక్క దిగు భాగానికి వెళ్ళారు. అంటే
పరదేశి భూ దిగువ భాగంలో ఉంది అని మనకు అర్థం అవుతుంది. మనందరం కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏక మనసు కలిగి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వారముగా మార్చబడుటకు, అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతను మనం సొంతం చేసుకోవడానికై నియమించబడ్డాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనలను నియమించాడు. ఆ నియమించడంలో ప్రభువాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సంఘమును కాయటానికట కొంతమందిని ఆయన పరిచర్య కొరకు నియమించి, కొంతమందిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను, మరికొంతమందిని సంఘానికి కాపరులుగాను, మరికొంతమందిని ఉపదేశించేవారుగాను ఆయన నియమించాడు. ఆయన నియమం గొప్పది. అందరినీ ఒకే విధానంలో ఒకే పనికి నియమించలేదు. 5 రకాలైనటువంటి పరిచర్యలను అప్పగించాడు. అందరూ అపోస్తలులు కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు, అందరూ కూడా సువార్తికులు కాలేరు, అందరూ కాపర్లు కాలేరు, అందరూ ఉపదేశకులు కాలేరు. దేవుడు ఎవరికి ఏమి సామర్థ్యం ఇచ్చినారో అది సంఘమును కాయటానికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం. కనుక నువ్వు ఈ 5 రకాల పరిచర్యలో దేని కొరకు నియమించబడ్డావు? అపోస్తలు పిలుపుందా? ప్రవక్త పిలుపుందా? సువార్తకు పిలుపుందా? కాపరికి పిలుపుందా? ప్రవక్తగా పిలుపుందా? ఉపదేశకులుగా పిలుపుందా? ఏంటి నీ పిలుపు? నీ పిలుపు విషయమైన నిశ్చయత నీకు తెలియాలి. కేవలం సంఘములో ఒక సభ్యురాలుగా ఉండటానికే దేవుడు నిన్ను పిలిచాడు అనుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. సంఘములో చేర్చబడటానికి పిలుపు. తరువాత నువ్వు ఏదో ఆయన పరిచర్యలో నియమించబడాలి. ఆయన పరిచర్యలో ఏదో ఒక పనిని నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం ఇంకా దేవుని యొక్క మార్గములో సాగుతూ ఆయనకు నమ్మకమైన వారిగా ఉండాలని, పసిపిల్లలుగా ఆత్మీయ అనుభవంతో నింపబడాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మానవులు కల్పించినటువంటి ఉపదేశాలు, పద్ధతులకు చాలా మంది లొంగిపోతున్నారు. క్రీస్తు యొక్క ప్రేమను, సత్యమును మరిచి యేసు క్రీస్తు వలె ఉండడం మర్చిపోయారు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఆయన సంఘమునకు శిరసై ఉన్నాడు కనుక అందరము కూడా ఆయనకు లోబడి ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వారముగా మనము నింపబడి బ్రతకాలి. మరి క్షమాభివృద్ధి కలుగునట్లుగా, ఆత్మీయ అభివృద్ధి కలుగునట్లుగా మనము అన్ని జనుల వలె నడుచుకోకూడదు అని చెప్తున్నాడు. అన్ని జనులు ఎలా ఉంటున్నారట? వారు అంధకార సంబంధమైన మనసు ఉంటదట, వారి హృదయం కఠినంగా ఉంటదట, అజ్ఞానం చేత నింపబడి ఉంటదట. దేవుడు కలుగు చేసేటువంటి నిత్య జీవముకు వారు దూరంగా ఉంటారు. వారి హృదయాలు మారు మనసు లేక, స్వస్థత లేక వారు బ్రతుకులు ఉంటాయి. మరి నీ బ్రతుకు ఇంకా ఎలాగుంది? అంధకార సంబంధమైన మనసు ఉందా నీకు? అంటే చీకటి క్రియలు కలిగిన మనసు. హృదయం కఠినంగా ఉందా నీకు? అజ్ఞానం కలిగిన బ్రతుకుతున్నావా? ఎలా ఉన్నావు? నీ జీవితంలో
దేవునికి ఇష్టమైన పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇంకా చెప్తూ, మనము సిగ్గులేని వారై ఉండటానికై నానా విధములైనటువంటి అపవిత్రత అత్యాసక్తితో జరిగించడం మాని ఉండాలి. అన్యులు ఎలా ఉంటారట? ఇక్కడ చెప్తా ఉన్నారు, తమ తామే కామతురతకు అప్పగించుకున్నారు. ఏదో ఒక సందర్భంలో లోతు తన కూతురుతో పాపం చేశాడు అని అంటారు. లోతు తన కూతురులతో పాపం చేయలేదు. లోతు కూతురులే తన తండ్రితో ఉన్నారు. అది పాపము అనేది మనకి అర్థమైతే, వారు చేసినది లోకములో ఇంకెవ్వరూ లేక అనే ఉద్దేశంతో ఒక్కసారి తండ్రితో ఉన్నారు అని అంటున్నారు. దేవుడు దాని విషయంలో వారికి తీర్పు తీరుస్తాడు. మాట్లాడడానికి నువ్వెవరివి? ఇలాగ 1-2 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకు ప్రభు రాయించాడు అంటే, వాటిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలని రాయించాడు. మన దేవుడేమి కామతురతతో లేడు. శరీర కోరికలు రేపబడలేడు. ఆయన శరీర కోరికలను జయించాడు. ఆయన మదమత్సరములను ఆయన జయించాడు. ఆయన శరీర సంబంధమైన మనసు లేదానికి. నిత్యత్వం కొరకు ఆయన మాట్లాడుతూ ఆ నిత్యత్వపు అనుభవాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఆయన తెలియచేశాడు తప్ప శరీర క్రియలు కలిగిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు గురించినటువంటి సత్య జ్ఞానం విని తెలుసుకుని ఆయన మార్గంలో సాగాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మునుపు ఎలా ఉన్నారు? ప్రవర్తన మోసపూరితమైనదై ఉంది. దురాశల వలన చెడిపోయారు. అలాంటి చెడిపోయిన హృదయం విడిచిపెట్టండి. దేవుని చిత్తానుసారంగా నూతన పరచబడండి. నీతి, యథార్థత, భక్తి కలిగి దేవుని పోలికగా మార్చబడిన ఆ నూతన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు ఆయన. మరి అన్యులు ఎలా ఉన్నారు? అన్ని జనులు అనంటే కామతురత కలిగిన వారై, వారి దేవుళ్ళు దేవతలు కూడా అదే పనికి మళ్ళీ పని చేస్తారు. వాళ్ళు స్వభావాలు కూడా వాళ్ళు నమ్మిన వాళ్ళు అలాగుంటారు. మరి అలాగుండొద్దు అంటున్నాడు ఆయన. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం అందరం ఒకరికొకరు క్రీస్తులో అవయవములై ఉన్నాము గనక అబద్ధం ఆడడం మాని ప్రతివాడు తన సహోదరుడితో నిజమే మాట్లాడాలి. ఉదయం లేస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నిజం మాట్లాడు. నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తివైతే నిజమే మాట్లాడు. కోప్పడమంటున్నాడు. కోపం వస్తే, కానీ కోపంలో పాపం చేసే అవకాశం ఉంటుంది. కోప్పడితే బూతులు వచ్చేస్తాయి, కోపపడితే ద్వేషం వచ్చేస్తుంది. అందుకనే ఒకవేళ కోపపడవలసి వస్తే అది ప్రయోజనకరమైన కోపంగా ఉండాలి తప్ప అది ఘోరమైన దుస్థితికి ఉండకూడదు. అందుకనే ఒకవేళ కోపం కనుక ఎవరి మీదైనా ఉంటే, ఉదయం పగలు కోప్పడితే మళ్ళీ సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడాల. ఒకవేళ రాత్రి కనుక గొడవ వస్తే తెల్లారి లోపల సమాధాన పడిపోవాల. ఒకవేళ అలా ఉండకపోతే, అది నిలిచిపోతే సమస్య పెరిగిపోతుంది. అందుకనే ఇంతకు ముందు దొంగతనం చేసే వ్యక్తిగా నువ్వు ఉండుంటే ఇప్పుడు అలాంటి వ్యక్తిగా ఉండొద్దు. ఎదుట వారి యొక్క అవసరతలు తీర్చటానికై నీ సొంత సొమ్మును పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అందుకనే సొంత పని చేసుకొని కష్టపడి బ్రతకాలని చెప్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలట? వినేవారికట క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా
శుభపు మాటలే మాట్లాడాలి, మంచి మాటలే మాట్లాడాలి. ఏ దుర్భాషలైనా నోటంట రానియొద్దు అంటున్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్తూ, ఇంతకు ముందులాగా ఉండొద్దు, ఇంతకు ముందు నీ మాట బాగోలేదు, ఇంతకు ముందు నీ ప్రవర్తన బాగోలేదు, అలా ఉండొద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దికి మీదట. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రీకరించబడి ఉన్నాం కాబట్టి ఆయన నిత్యత్వంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు గనక సమస్త ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, ఇతరులను దూషించే స్వభావం, సకల విధములైనటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి క్రీస్తు మనలను క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు సాగాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. కనుక క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్న మనం నిత్యత్వపు అనుభవాన్ని పొందుకోబోతున్న మనం పరలోక రాజ్యంలో ప్రభు కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడబోతున్న మనం ఈ లోక సంబంధమైన పాపపు క్రియలను, అసహ్యమైన క్రియలను విడిచిపెట్టి నూతన స్వభావంను ధరించుకొని క్రీస్తుని పోలిన వారే ఆయన వెంబడిస్తూ సాగిపోవాలి. అట్టి భాగ్యం మనసు అందరూ కూడా పొందుకొని వాక్యానుసారంగా జీవించుదురుగాక. ఆమేన్.